హలో ఫ్రెండ్స్, షిమ్లాలో మనం చెక్అవుట్ అనమాట. హోటల్ నుండి చెక్అవుట్ అయిపోయి మనం మనాలికి బయలుదేరుతున్నాము. ఈరోజు మనాలి టూర్ స్టార్ట్ మనకి ఇక్కడ నుండి. మా కారు వెనక వస్తుంది, మేము నడుచుకుంటూ వస్తున్నాము. కొంచెం లగేజ్ ఎక్కువైతే గుట్ట ఎక్కడ కష్టం అవుతుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకే మేము బయలుదేరిపోయాము హోటల్ నుంచి. అంటే మనకి జర్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనాలి వరకు 12 hours జర్నీ. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. టిఫిన్ కూడా చేయలేదు, ఎందుకంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది లైక్ అని చెప్పేసి. మనకి ఢిల్లీ నుండి షిమ్లా వచ్చినప్పుడు అయితే భయంకరంగా ఉండే అనమాట రోడ్డు. అది కొంచెం ఘాట్ రోడ్స్ ఎక్కువ ఉంటుంది, కంప్లీట్గా ఘాట్ రోడ్సే కాబట్టి వామిటింగ్స్ కడుపులో తిప్పడం అట్లాంటివి ఉండే మాకు బాగా. అట్లా అవుతుందేమో అనే భయంతో ఫుడ్ తీసుకోలేదు. బట్ ఇక్కడ అలా ఏం లేదు, నార్మల్గానే అనిపించింది ఫస్ట్ దాంతో పోల్చుకుంటే. మేము కంటిన్యూస్గా ఇంకా 12 hours జర్నీ కదా, ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినాం. వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా కంప్లీట్ వీడియోలో ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. కంప్లీట్ వీడియో చూసేయండి. నాకు ఈ కొండలన్నీ చూసిన తర్వాత ఏదో ఫిలిం చూసినట్టే అనిపించింది. ఏదో మూవీ దగ్గర నుండి చూస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తా అని చెప్పేసి ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చానంటే నాకు నేను గ్రేట్ అని చెప్పుకుంటాను. చాలా బాగుంది కదా. ఇది ఘాట్ రోడ్ టైప్ ఉందన్నమాట. చిన్న రోడ్లో ఒక వెహికల్ వస్తేనే ఇంకో వెహికల్ వెళ్ళడానికి అవుతుంది. అంత చిన్న ప్లేస్ ఉంది. వీళ్ళు ఎలా నడిపిస్తారో తెలీదు, చాలా కష్టము. కానీ ఇక్కడ డ్రైవర్స్కి మాత్రమే ఇది బాగా అలవాటు ఉంటుంది. మన వాళ్ళు ఇక్కడ నడపాలంటే చాలా కష్టం. వారైతే వీళ్ళు ఎట్లా నడుపుతారో వీళ్ళు అసలు ఆ కొండ ఎక్కడ విరిగి మీద పడుతుందో అన్నంత భయం వేసింది. కానీ అట్లేం జరగలేదు. మన లక్ ఇంకా అదృష్టం అని కూడా అనుకోవాలి. ఆ టూర్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేవరకు అంత భయంకరంగా ఉంటాయి ఆ గుట్టలు. మనం ఇక్కడైతే రఫ్ అండ్ టఫ్గా తోలుతాం బండ్లు, అక్కడ అంత సీన్ లేదు. 1 way ఓన్లీ ఇలా వెళ్ళాలన్నమాట. మేము ఇలా వెళ్తూ అక్కడక్కడ ఆపుతూ కొంచెం టీ అట్లా తీసుకుంటూ వెళ్ళాము. కంటిన్యూగా జర్నీ కదా. అలాగే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట దరిద్రానికి. టీ చూడండి ఒకసారి, ఆ చార్ట్ చూడండి. టీ ఓన్లీ 47 rupees అంట. నేనైతే షాక్, స్టన్ అన్నీ అయిపోయినా అనమాట. అసలే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే తప్పదు ఆపిందాం కదా అని చెప్పేసి 2 cups చెప్పాము. 4 members ఉన్నా కూడా. ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ చేద్దామని చెప్పేసి, అది మా అదృష్టం అనమాట, ట్రయల్ చేయాలి అనుకోవడము. ఎందుకంటే ఈ కప్పు చాయ్ 47 rupees ఎంత వర్స్ట్గా ఉందంటే, నన్ను కడిగితే కుక్కలు నక్కలు కూడా తాగవు, అంత దరిద్రంగా ఉందా చాయ్. ఎందుకు అసలు ఆపినామో కూడా తెలీదు. ఫుడ్ తినాలన్న కోరిక కూడా చచ్చిపోయిందనమాట ఆ రోజు నాకు. ఇంకా ఫుడ్డే తినలేదు. నేను ఆ టీ చూసేసరికి ఆ హోటల్ నుంచి బయలుదేరాను. ఎక్కడ ఆపినా లేట్ అవుతుంది మనకి వెళ్ళడానికి అని చెప్పేసి మేము తీసుకెళ్ళిన చపాతీస్ ఉంటే దానికి జామ్ పెట్టుకొని తినేసాం కార్లో కూర్చొని. అది వీడియో తీయలేదు నేను. అలా కంటిన్యూ చేసాం. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు మనం ఎక్కడ కొంచెం లేట్ చేసినా కూడా మనం రీచ్ అవ్వలేమన్నమాట టైంకి. అందుకని అలా చేసాము. కానీ ఇక్కడ గ్రీనరీ, ఆ గుట్టలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. రావాలనిపించలేదు నాకు రిటర్న్, అంత బాగుండే. బట్ ఆ చలికి మాత్రం చచ్చిపోతుండే మనం అక్కడ ఉంటే ఈ టైం వరకు. ఆ వాటర్ ఎందుకు అలా ఉన్నాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చెప్పింది ఏంటంటే దాంట్లో ఏమీ కలుషితం ఉండదు కదా, లైక్ కొండలు గుట్టలపై నుంచి వస్తాయి కదా, ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉండవు, మెయిన్ వ్యర్థ పదార్థాలు ఏమి అందులో కలవవు కాబట్టి అంత ప్యూర్గా ఉన్నాయి అని చెప్పారు.
అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలీదు. నాకు అక్కడ చెప్పిన డ్రైవర్ చెప్పింది, నేను గుర్తుపట్టుకున్నాను అనమాట. అలా మీలో ఎవరికైనా ఎందుకు అంత ప్యూర్గా ఉంటాయో అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండే వాటర్ అక్కడ. మేము ఇది మనం జర్నీ చేస్తున్నప్పుడు షిమ్లా టు మనాలికి మిడిల్లో ఉంటుంది, చాలా పెద్దది. దీన్ని రౌండ్ తిరుగుతామన్నమాట మనం. రోడ్లో అయితే పైకి వెళ్తూ ఉంటాము. అట్లా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఇది కంప్లీట్గా మేము హోటల్కి అయితే వచ్చేసాము. ఐ థింక్ నైట్ 7:30 అవుతుంది అనుకుంటా. ఆ టైంకి రీచ్ అయిపోయామంటే మార్నింగ్ 8కి బయలుదేరాము, 7కి హోటల్కి రీచ్ అయ్యాము. ఇదే మా హోటల్. ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపించింది నాకైతే హోటల్ రాగానే. అమ్మయ్య అనిపించింది. పొద్దున్న నుంచి కూర్చొని ఆహా ఇక్కడ పాటలు అక్కడ పట్టేసిపోయినాయి నాకైతే. అమ్మో ఎంత కష్టపడి దిగినామో. అప్పటికి చలి దంచేస్తుంది కులులో మనాలిలో. అబ్బో ఘోరమైన చలి. హోటల్ అయితే ఇండస్ట్రీ అనమాట. చాలా బాగుండే. మాకు పాత హోటల్ చాలా నచ్చింది, ఇది కూడా నచ్చింది. సేమ్ 50-50 అని చెప్తాను నేను. ఏది అంటే మాత్రం ఏం చెప్పను, ఎందుకంటే మీరు ఒకసారి లుక్ వేసి చెప్పండి ఎలా ఉందో, అదా ఇదా బెటర్ అని చెప్పేసి. అట్లా అనమాట. లగేజ్ వాళ్ళు తెస్తారు, మాకైతే ఓపిక లేదు, మేమైతే వెళ్ళిపోతున్నాము. నా చిట్టి తల్లి ఫస్ట్ ఉంటుంది ఎక్కడ లిఫ్ట్ ఉంది, ఎక్కడ పోయి ఎక్కడ ఎక్కాలి అని చెప్పి వెతకడానికి. చూడండి ఫస్ట్ అదే లిఫ్ట్. ఎవ్వరు అసలు అట్లీస్ట్ ముందు కూడా రాలే ఎవ్వరు కార్ దగ్గర నుంచి. అది ఎంత ధైర్యం చూడండి దానికి. మీ ఇంట్లో ఉన్నారు అట్లాంటి పిల్లలు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వావ్, లిఫ్ట్ చూసారా? నాకైతే పబ్బు గుర్తొచ్చింది లిఫ్ట్ చూడగానే. ఇంత ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, లిఫ్ట్ అంతా కలర్ఫుల్గా వస్తుంది అని చెప్పేసి. అంతా గోల్డ్, ఏదో దుబాయ్ పోయినట్టే అనిపించింది నాకు. దుబాయ్లో లైక్ అట్లానే ఉంటుంది వాళ్ళ సైడ్, అరేబియన్ థీమ్ అట్లా అట్లా ఉందన్నమాట. మీలో ఎంతమందికి అది చూడగానే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఏదో నేను దుబాయ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. దిస్ ఇస్ హోటల్ అనమాట. హోటల్ లోపల కాదు, లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది. వన్ సైడ్ ఏమో డైనింగ్ ఉంది, డైనింగ్ హాల్. వన్ సైడ్ ఏమో రిసెప్షన్ ఉందన్నమాట. ఫస్ట్ రిసెప్షన్కి వెళ్ళి మనం చెక్ ఇన్ అవ్వాలి కదా హోటల్కి. వెల్కమ్ బాగుంది కదా వెల్కమ్ బర్డ్. చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఇంకా మా ఆధార్ కార్డ్స్ అవి అడిగారనమాట. కొంచెం ఐడి ప్రూఫ్స్ అవి అడిగితే అన్నీ కలెక్ట్ చేసి కొంచెం బ్యాగ్లో ఉన్నాయి తర్వాత ఇస్తామని చెప్పినాం. కొన్ని ఫోన్లో ఉంటే పంపించేసినాము. అట్లా కొద్దిసేపు టైంపాస్ చేసినాము. మేము పొద్దున కట్టుకొచ్చిన టిఫిన్ కూడా చేయలేదు, అది అట్లనే కవర్ పట్టుకొని తిరుగుతున్నాం అనమాట. కానీ చలి అక్కడితో పోలిస్తే ఇంకా ఎక్కడ ఎక్కువ ఉంది, ఎందుకంటే కొంచెం పైకి వచ్చేసినాం కదా మనము, అందుకే చాలా చలిగా ఉంది. ఇక దాన్ని ఓడ్చుకుంటూ మాట్లాడామన్నమాట. మొత్తానికి రూమ్ కీస్ అయితే ఇచ్చారు. అక్కడ ఇక్కడ కొంచెం రూమ్స్ సేమ్, అక్కడ 1 అడ్డం ఉండే, ఇక్కడ లేదనమాట, అంతే. ఇంకా నేను బ్యాగ్ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. దిస్ ఇస్ మై రూమ్. బాగుందా? ఇంకేం చూపించలే కదా, అప్పుడే బాగుందని అడుగుతున్నా. సారీ. ఇదైతే నా బుజ్జి ఫ్రిడ్జ్ అనమాట. మాకోసం బుజ్జి ఫ్రిడ్జ్ ఇచ్చారు. అక్కడ మనుషులు రూమ్లో ఉంటేనే ఫ్రిడ్జ్లో ఉన్నంత చల్లగా ఉంది. ఇంకా ఆ రూమ్లో మళ్ళీ చిన్న ఫ్రిడ్జ్. ఎండాకాలం వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చులేండి. ఎండాకాలం కూడా నాకు తెలిసి అక్కడ ఫ్రిడ్జ్ అవసరం ఉండకపోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ ఎంత బాగుందో. బెడ్ అయితే బాగుంది కదా. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు అన్నీ సినిమాలలో అట్లాంటివి చూడి ఎంజాయ్ చేయడమే. లైవ్గా మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అలా కుదిరేసిందనమాట మాకు. బాగుంది కదా. ఇక్కడ వాళ్ళ మెనూ, ఇంకా వాళ్ళ ఐటమ్స్, ఫుడ్ అవి ఉంది. మనకి ఏదైనా కావాలంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు తెచ్చిస్తారనమాట రూమ్కి. వాటర్ ఇంకా 2 కప్స్ పెట్టారు, 2 గ్లాసెస్ పెట్టారు వాటర్ తాగడానికి. వాటర్ కొంచెం హీట్ చేసి పెట్టారు, అంటే ఎక్కువ చల్లగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి చిన్న బాల్కనీ ఉంది. ఇప్పుడైతే నేను అవతలకి వెళ్ళి చూపించేంత లేదు నాకు. ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను, సారీ ఫర్ దట్. దెన్ ఇక్కడైతే సేమ్ అక్కడ పెట్టినట్టే కొంచెం మనకి కెటిల్ పెట్టారు. 2 కప్స్ కాఫీకి ఇంకా గ్రీన్ టీకి అట్లా చేసుకోవడానికి పెట్టారు. సేమ్ ప్రాసెస్. నాకు తెలిసి అన్నీ ఇక్కడ మాత్రం ఇండ్ల కంటే హోటల్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళంతా
టూరిస్టుల మీదనే బ్రతికేస్తారనమాట. టూరిజం మీదనే వాళ్ళ బ్రతుకు తెరువు ఉంటుంది. లైక్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి పంటలు పండించుకోవడానికి అట్లా వాతావరణం సెట్ అవ్వదు. కాబట్టి మోస్ట్లీ టూరిస్టుల మీదనే ఆధారపడి ఉంటారనమాట వాళ్ళు. చిన్న ల్యాండ్ లైన్. మాకైతే ఆకలి దంచేస్తుంది పొద్దున్న నుంచి, అందుకే తొందరగా వచ్చేసినాం ఫుడ్ తినడానికి అని చెప్పేసి. అదే స్వీట్ రైస్, దాల్ మఖని, ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ అన్ని హోటల్స్లో కామన్ అనుకుంటా. ఇక్కడ సూప్, టమాటా సూప్. మాకు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డే 1 మనాలిలో. ఇంకా కొంచెం రూమ్కి వచ్చి సోనీ వాళ్ళ రూమ్లో కొంచెం రిలీఫ్ అయ్యామన్నమాట. జోక్స్ వేసుకొని నవ్వుకొని అన్నీ గుర్తు చేసుకోవడం జర్నీలో అన్నీ అనమాట. ఇంకా అన్నీ ఉంటాయి కదా ట్రైన్ జర్నీలో, రిటర్న్ కార్ జర్నీలో, అన్నీ గుర్తు చేసుకొని నవ్వి కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. డే గడిచిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. మార్నింగ్ యాక్చువల్లీ టెంపుల్స్ అనుకున్నాము, బట్ ఆ రోజు కొంచెం ఎండగా ఉంది అని చెప్పేసి స్నోకి వెళ్దామని చెప్పారు డ్రైవర్. సరే అని చెప్పేసి మేము డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, శారీ 2 జీన్స్కి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ తినేసినా అనమాట. ఎందుకంటే నైట్ చలికి తినలేకపోయినాం అనమాట. అంటే పొద్దున్న నుంచి తినలేదు కదా, సడన్గా తినాలి అంటే తినలేకపోయినాం. మార్నింగ్ అయితే మంచిగానే తినేసినాం. మేము డైనింగ్ హాల్లో కాకుండా డైనింగ్ హాల్ పక్కన మాకు ఇట్లా లాన్ ఉందన్నమాట. అక్కడ చాలా బాగా ఎండ వస్తుంది మార్నింగ్. ఇక్కడ ఎండ అంటే భయంగానే, అక్కడ ఎండ అంటే హాయిగా అనమాట. అక్కడ చూడండి మీకు మంచిగా అనిపిస్తుంది, కొంచెం పైన మంచు స్నో కనిపిస్తుంది. ఇప్పుడు హోటల్ దగ్గర నుంచి మేము వెళ్ళేటప్పుడు ఇలా ఉందన్నమాట వ్యూ. ఎంత బాగుందంటే నాకు తెలిసి ఎన్ని షూటింగ్స్ జరుగుతాయో ఇక్కడ నెలకి వారానికి చాలా షూటింగ్స్ చేయవచ్చు ఇక్కడ వీళ్ళు. ఎంత బాగుంది కదా. ఇట్లాంటి వ్యూస్ మన దగ్గర ఎందుకు లేదా అనిపిస్తుంది. కానీ అక్కడ వర్షాలు పడ్డప్పుడు ఆ రోడ్లన్నీ చాలా ఇబ్బంది అయిందంట, రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడైతే మేము స్నోలోకి వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ డ్రెస్ తీసుకోవాలి. మనం వేసుకున్న ఈ డ్రెస్సెస్తో వెళ్ళలేం కాబట్టి ఇక్కడ డ్రైవర్ ఆపాడు, ఇక్కడ వీళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పేసి తన ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. లైక్ డ్రెస్తో పాటు అక్కడ గేమ్స్ ఉంటాయి, కాస్ట్ ఏంటి అది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవన్నీ చూసాము. మనం ఆల్రెడీ ఇక్కడ షిమ్లాలో గేమ్స్ ఆడాము. అనవసరంగా 5000 రూపీస్ వేస్ట్ చేసామనిపించింది నాకు. ఎందుకంటే నన్ను అడిగితే షిమ్లాలో ఎవరు గేమ్స్ ప్రిఫర్ చేయకండి, జస్ట్ ఒక హార్స్ రైడ్ ఒకటి చేయండి. హార్స్ రైడ్ బాగుంది కాబట్టి చెప్తున్నాను. మిగతావన్నీ మీరు ఏమైనా గేమ్స్ అనేవి ఏదైనా ఆడాలి అనుకుంటే మనకి ఇక్కడ కులు మనాలిలో అవైలబుల్ ఉంటుంది. కులు మనాలిలో ఆడడానికి ప్రిఫర్ చేయండి. మేమైతే ఇంకా డ్రెస్సెస్ కోసం లోపలికి వెళ్ళిపోయినాము. చెక్ చేసుకోవాలి ఎవరెవరికి ఏం డ్రెస్సెస్ అని చెప్పేసి. మా చిట్టి తల్లికి అయితే డ్రెస్ కరెక్ట్గా సరిపోయింది, సెట్ అయిపోయింది. దానికైతే ఎంత క్యూట్గా ఉంది కదా, ఒక పెంగ్విన్ లాగా చిన్నగా. సేమ్ పెంగ్వినే గుర్తొచ్చింది నాకు దాన్ని చూస్తే. అంత బాగుంది. దాని కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఈ సాక్స్లకి 100 రూపీస్ అంట. మేమే అంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వమన్నారు, బట్ మేమే కొనేసుకున్నాము 100 రూపీస్ ఇచ్చి, రెంట్ కాకుండా. బాగున్నాయని చెప్పేసి ఫైనల్లీ నరేష్ అయితే ఈ కలర్. మేమందరం దొంగల లెక్క బాగానే తయారైనాం. ఇంకా అటల్ టన్నెల్కి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ ఆ డ్రెస్ వేసుకునేటప్పుడు నా నరేష్తో ఒక షార్ట్ వీడియో ఉంటుంది ఛానల్లో, చూసేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది అటల్ టన్నల్. మనకి చాలా వరకు ఇదే చూపిస్తారు. మనాలి అనగానే ఫస్ట్ అది అక్కడ ఉండి ఫొటోస్ దిగడం అది చూపిస్తారు. మేమైతే అక్కడ దిగి ఫొటోస్ దిగలేదు. ఇక్కడ కార్లోంచే ఇట్లా వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి టనల్ స్టార్ట్ అవుతుంది. 9 కిలోమీటర్స్ టనల్. యాక్చువల్లీ ఇది 9 కిలోమీటర్స్ అంటే ఎంత పెద్ద గుట్ట దాటాలి కదా, ఎంత పెద్ద గుట్ట కిందకి ఎంచుంది. నాకైతే భయం వేసింది ఫస్ట్ 9 కిలోమీటర్స్ అంటే. జస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా అందులోంచి ఎలా బయటకు వెళ్తారు అన్న భయం ఉంటుంది కదా, నాలో అయితే చాలా ఉండే అన్నమాట. అట్లా 9 కిలోమీటర్స్ అమ్మో. కానీ మంచిగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. బయట దాకంటే లోపల ఇంకెక్కువ చల్లగా అనిపించింది నాకైతే. జనరల్గా వేడిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ చాలా చల్లగా ఉండే.
9 కిలోమీటర్స్ టన్నల్ దాటిన తర్వాత మనకి స్నోకి సంబంధించిన ఏరియా వస్తుంది అనమాట. చూసేయండి మీరు కూడా. చాలా స్పీడ్గా వెళ్ళారు డ్రైవర్ ఈ ప్లేస్లో, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఉండవు కాబట్టి లోకల్ కదా. ప్లస్ మనకి నేనన్నట్టుగా భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఒక 50 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేకుండానే ప్రతి 50 మీటర్స్ ప్రతి 500 మీటర్స్కి మనకి ఒక ఎగ్జిట్ పెట్టారు. అక్కడ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎగ్జిట్లోంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సేఫ్గానే ఉంటుంది. మా డ్రెస్సెస్ అయితే నేను అక్కడ వీడియో అందరిది కంప్లీట్గా తీయలేకపోయినా, బట్ ఇక్కడ దిగేటప్పుడు అందరిది కంప్లీట్గా వచ్చింది. టైం బాగుంది కదా. వన్ సైడ్ ఏమో స్నో ఉంది, వన్ సైడ్ ఏమో ప్లెయిన్ గుట్టలు ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. 2 సైడ్స్ చూస్తే అటొకటి ఇటొకటి. ఇటంతా స్నో ఉంది కదా, ఇటు చూడండి ఏం ఉండదు అసలు. నాకేం సంబంధం లేనట్టే ఉంటుంది ఈ గుట్ట అయితే. అదిగో ఏం తెలియదు పాపం దానికి. ఏమైతే అంత కప్పేసుకొని అదే షాక్ అయినా అనమాట. ఇక్కడ సైడ్ ఇంతుంది ఇటు ఎందుకు లేదు అనేది నాకు అర్థం కాలేదు. బట్ అది దిక్కుని బట్టి పడడం ఎట్లా, లైక్ ఎండ ఉంటుంది కదా ఇటు ఉంటే ఇటు అని, మేబీ అలాగ అయి ఉంటుంది. మాకు దిగాము. ఇప్పుడైతే బాగానే ఉంది మాకు ఇక్కడ, అంటే లైక్ ఎక్కువ చలిగా కాకుండా బాగుంది, పర్లేదు. ఎండ ఉంది కాబట్టి. మళ్ళీ అక్క ఏంటంటే ఆ రోజు టెంపుల్స్కి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళడం అయితే మనం డెసిషన్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా అదృష్టం అనుకోవాలి. ఇంకా టైంకి మాకు తను మంచి సలహా ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది ఆ ఏరియా. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి అసలు ఎండ రాలేదు. ఆ రోజు మేము టెంపుల్ విజిట్ అయ్యి ఉంటే నెక్స్ట్ డే మేము ఇక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, మిస్ అయ్యే వాళ్ళం. యాక్చువల్లీ దీనికంటే బెటర్ థింగ్ ఇంకొక ప్లేస్ ఉంది, కానీ ఆ ప్లేస్ అప్పటికే క్లోజ్ చేశారనమాట. అంటే గేమ్స్ అవన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ గేమ్స్ ఏమి ఉండవు ఎక్కువ. గేమ్స్ ఉన్న ఏరియా అవంతా అక్కడ క్లోజ్ చేశారని చెప్పారనమాట. రోహ్తంగి దాని పేరంతా గుర్తులేదు. బట్ అక్కడ అది క్లోజ్ అవ్వడం వల్ల మేము ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మేము అక్కడికి వెళ్దామనే ప్లాన్లోనే ఉండే అనమాట. అక్కడ మనకి రీల్స్లో చూపిస్తారు, లైక్ కంప్లీట్ స్నోనే ఉంటుంది అక్కడ. ఇక్కడన్నా కొంచెం గుట్ట కనిపిస్తుంది. అది మిస్ అయినాం అనిపించింది. పర్లేదు, దానికి కొంచెం రిలేటెడ్గా ఇక్కడ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ వీళ్ళు ఆడుకోవడం అయిపోయిన తర్వాత మేమంతా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నేను నరేష్ కొన్ని కపుల్ పిక్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. కింద వాటర్ ఉండే కదా, మీకు చూపించాను ఫస్ట్ స్టార్టింగ్లో. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగాము, ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసేసుకున్నాము. నేనైతే షార్ట్ వీడియోస్ చాలా తక్కువ చేశాను ఈ టూర్లో, ఎందుకంటే ఒకేసారి కంటిన్యూగా
వీడియోస్ తీయడం అంటే అవ్వలేదు ఆ చలికి. అందుకే ఫుల్ వీడియోసే చూసేయండి. అక్కడ నుంచి కిందికి దిగేటప్పుడు కొంచెం అడ్వెంచర్గానే అనిపించింది. ఎందుకంటే లైక్ మనం ఎక్కడ కాలు పెట్టినా కొంచెం స్కిడ్ అవుతుంది. ఐస్ ఉంది కదా, ఐస్ బాగా స్కిడ్ అయిపోతుంది అనమాట మనం కాలు పెట్టగానే ఆ షూ వలన. దిగేటప్పుడు కొంచెం థ్రిల్గా ఉన్నా కూడా అక్కడ నుంచి పడితే నేను ఎక్కడ ఉంటాను అనేది కూడా నాకు తెలీదు. ఎందుకంటే చాలా స్లోప్గా ఉంది కదా, కింది వరకు పడిపోతామని కొంచెం భయం కూడా ఉండే. నేనైతే ధైర్యంగానే దిగాను. నాకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం కాబట్టి ఓకే. దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక డిసెంబర్ నెలలో విజిట్ చేయడం బెటర్ అని అనిపించింది. కానీ మేమైతే ఈ చలికే తట్టుకోలేకపోయినాం, నవంబర్ చలికి. డిసెంబర్లో ఇంకా ఆ టైంలో లైక్ స్నోఫాల్స్ అవుతూ ఉంటుంది, మీకు కంటిన్యూస్గా మనకి రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి. వెళ్ళాలి అనుకుంటే బాగా గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, లైక్ చలికి తట్టుకునేలాగా. నేను అప్పటికే చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ నాకు చలి అసలు పడదు. ఐస్ని చేతిలో పట్టుకొని ఆడుకోగలిగాను, కానీ ఆ వాటర్ మాత్రం టచ్ చేయలేకపోయాము. ఎందుకంటే చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఐ థింక్ ఆ ఐస్ కరిగి ఇందులో కలవడం వల్ల అనుకుంటా చాలా కూల్గా ఉండే, తట్టుకోలేకపోయినా నేను ఆ చలిని. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇంకా ఇక్కడ దిగిన పిక్స్ అయితే చాలా బాగా వచ్చింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్ అనమాట. చాలా అమేజింగ్గా వచ్చింది ఆ పిక్ అయితే, బాగా నచ్చింది. టూర్ మొత్తంలో నచ్చిన పిక్ అనమాట. మా ఆయనకి ఇష్ట చేయడం నాకు బాగుంది కదా, వ్యూ అయితే చాలా బాగుంది. దెన్ మేము ఇంకా అక్కడ సడన్గా వాతావరణం చేంజ్ అయిపోయింది. అప్పటికి ఇంకా అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోండి ఇంకా చాలని చెప్పేశారు. సరే అందరినీ కొండ మీదకి కిందికి దిగిపించారు. ఇంకా మేము కూడా సరే అని చెప్పేసి రిటర్న్ అయిపోయినాం. చాలా ఎర్లీగానే మేము రూమ్కి అంటే బయలుదేరామన్నమాట రూమ్కి. ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు ఇంకేం కవర్ చేయవచ్చా అని ఆలోచిస్తుంటే మాకు డ్రైవర్ సజెస్ట్ చేశాడు ఏంటంటే, ఈరోజు కుఫ్రీ వ్యాలీలో మీకు గేమ్స్ ఉంటాయి, అక్కడ విజిట్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇంకా కుఫ్రీ వ్యాలీకి వచ్చేసామన్నమాట. ఇక్కడ గేమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి. పారాగ్లైడింగ్ కానివ్వండి, బంగీ జంప్ అని చెప్తారు కదా అవి, ఇంకా మనకి వెహికల్లో అక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ 4-వీలర్, లైక్ దాంట్లో డ్రైవ్ చేయడం, ఇవన్నీ ఇక్కడే మనకి అవైలబుల్ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఒక షూట్ కూడా జరుగుతుందన్నమాట. ఆ టైంకి రోప్వే కూడా ఇక్కడే ఉంటుంది, మీకు కనిపించేది పైకి గుట్ట పైకి వెళ్తుంది రోప్వే. దెన్ అక్కడ ఏదో ఉంది అని చెప్పారు, అది ఏంటి ఎలా అనేది నాకేం తెలీదు. పర్ ఒక్క పర్సన్కి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు అని చెప్పారు రోప్వేకి. మాకు అక్కడ ఉన్న క్లైమేట్కి అసలు ఏది ఆడాలనిపించలేదు, కొంచెం డిసప్పాయింట్గానే ఉంది. ప్లస్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది, ఒక్కరికి 600 రూపీస్ రోప్వే అనమాట. దెన్ పారాగ్లైడింగ్ అయితే మీకు 3500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దాంట్లో కెమెరా నుంచి మనం వీడియో తీసుకోవాలి అంటే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. మనకి అక్కడ నుంచి చూస్తున్నారు కదా, అక్కడ 2 టైప్స్ ఉంటాయన్నమాట. అంటే డిస్టెన్స్ ఒకటి 3000, ఒకటి 3500 రూపీస్ అని చెప్పారు డిస్టెన్స్ని బట్టి. అక్కడ కొంచెం హైట్ నుంచి జంప్ చేస్తే ఒకలాగా, కొంచెం మీడియం జంప్ అయితే ఒకలాగా కాస్ట్ చేశారు. ఇక్కడ గేమ్స్ ఆడేది నేను కిషన్ అన్నానే, అడ్వెంచర్స్ అని చేసేది. బట్ ఆ క్లైమేట్కి ఆ కాస్ట్కి కొంచెం అవసరమా అనిపించింది, చేయలేకపోయినాం అనమాట. కొంచెం డిసప్పాయింటెడ్. బట్ ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ వచ్చేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము పదండి చూద్దాం. మేము రోహ్తాంగ్ నుంచి ఇంకా ఆ షూటింగ్ ఏరియా అదంతా చూసిన తర్వాత నెక్స్ట్ మేము టెంపుల్ విజిట్ అనుకున్నాము, వశిష్ఠ టెంపుల్. ఈ ప్లేస్ నుంచి మేము వశిష్ఠ టెంపుల్కి ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, వెళ్ళొచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము వశిష్ఠ టెంపుల్కి రెడీ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే టూరిజం ప్లేస్ కదా, ఎక్కడ చూసినా వైన్ షాపే కనిపిస్తుంది, అన్ని వైన్ బాటిల్సే.
నాకైతే చూస్తే తాగాలని అట్లా ఎక్సైట్మెంట్ అనిపించింది, అంటే అవి అక్కడ చూడడం వల్ల. బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడంతా షాపింగ్ ఏరియా ఉంది, టెంపుల్ ఏరియా కదా, మనకి ఇక్కడ ఎలా ఉంటుందో టెంపుల్స్ దగ్గర షాపింగ్ సేమ్ అక్కడ కూడా సేమ్ అలాగే అనిపించింది. లైక్ వాళ్ళు అక్కడ హ్యాండ్మేడ్ చేస్తారు కదా, లైక్ షాల్వాస్, మఫ్లర్స్ అట్లాంటివన్నీ ఉండే అన్నమాట. అరౌండ్ 100-150 అట్లా ఉండే. మనకైతే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అవి అయితే వాళ్ళ దగ్గర తక్కువ ఉండే, వాళ్ళే చేస్తారు కాబట్టి. వచ్చేసి మేము కంప్లీట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, అంటే కొంచెం కార్ అక్కడ పార్క్ చేసి వాక్ చేసి వచ్చేసాము. స్లిప్పర్స్ అన్నీ ఇక్కడే వదిలేయాలి అని చెప్పారు. స్లిప్పర్స్ అక్కడ వదిలేసి గర్ల్స్కి సపరేట్గా ఇక్కడ ఒక హాట్ వాటర్ పూల్ ఉంది. లైక్ అక్కడైతే అందరు స్నానాలు చేస్తుండే, అందుకే నేను వీడియో తీయలేదు. జస్ట్ మేము కాళ్ళు కడుక్కొని వచ్చేసాము. ఎంత హాట్గా ఉన్నాయంటే వాటర్, నాకు కూడా స్నానం చేయాలనిపించింది అక్కడ దిగి. బట్ అక్కడ ఏంటంటే వీళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంది, లైక్ ఆ వాటర్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి ఏవైనా డిసీజ్ ఉన్నా, లైక్ స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఏవైనా ఉన్నా పోతాయి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నమాట. అందులో జెంట్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా ఉండే. మేము జస్ట్ కాళ్ళు కడుక్కొని వచ్చేసినాం, అంత చలిలో చేయలేం కదా అని చెప్పేసి. చాలామంది అక్కడ స్నానాలు చేస్తున్నారు అప్పటికే. అక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాత మేము టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏమైనా ఆర్కిటెక్చర్స్ అప్పట్లో వావ్, అసలు ఈ టెంపుల్ చూస్తే నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. ఒక చెక్కతో ఇంత బాగా చేయొచ్చా అనిపించింది. వాళ్ళకున్న చెట్లు ఉన్నాయి కదా, మేబీ నాకు తెలిసి ఆ చెట్లతోనే చేసి ఉంటారు. ఎంత బాగా డిజైన్ చేశారంటే అసలు ఒక్కొక్క చెక్కని ఎంత క్యూట్గా అసలు గెస్ చేయలేము మనము. మనకైతే ఇక్కడ అలా అంత ఆర్కిటెక్టింగ్ అనేది కష్టం అనుకుంటా నాకు తెలిసి, కానీ వాళ్ళైతే మాత్రం ఎంత బాగా చేశారు. అట్లా చూసి నేనైతే స్టన్ అయిపోయాను. టోటల్ టెంపుల్ మొత్తం చెక్కతోనే ఉంటుంది, వుడన్తోనే ఉంటుంది. ఆ వుడన్ ఇంత బాగా చేయొచ్చా అనిపించింది అనమాట అక్కడ చూసిన తర్వాత. ఈచ్ గ్యాప్ లేకుండా డిజైన్ వేశారు వాళ్ళ చెక్కని. ఒక్కసారి మీరు కూడా చూసండి, అది క్లోజప్లో వీడియో తీశాను నేను ఒకటి, అది నచ్చింది బాగా అని చెప్పేసి. ఆ కాళ్ళు చెప్పు లేకుండా కింద పెట్టడం వల్ల వణికిపోతున్నాము, అసలు చల్లగా వస్తుంది కాళ్ళకి, లైక్ షూ వేసాం కాబట్టి. ఒక్క నిమిషంలో చూడండి ఎంత క్యూట్గా ఉందో డిజైన్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంత ఇంచు కూడా ప్లేస్ లేదు, అంత డిజైన్తోనే నింపేసారు అనమాట చెక్క, లైక్ ఆ వుడన్ని. టెంపుల్ మొత్తం అలాగే ఉంది, ఎక్కడ సందు లేదు చూడండి మీరు. బాగా అనిపించింది నాకైతే. ఇప్పటివరకు మీలో ఎంతమంది టెంపుల్ విజిట్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము, ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఒక రామాలయం ఉండే అనమాట. సేమ్ ఆ రామాలయం కూడా ఇలాగే వుడన్తోనే కంప్లీట్గా చెక్కారు, మొత్తం వుడనే ఉంటుంది. హ్యాండ్మేడ్తోనే చేశారు వీళ్ళు ఇవన్నీ, అంటే వాళ్ళు ఇది మిషన్స్ అట్లా ఏం యూజ్ చేయకుండా చేశారంట ఈ టెంపుల్స్ని. చేయితో కట్టాము అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళైతే. చాలా బాగుండే. రాముల వారి దర్శనం కూడా చేసేసుకున్నాము. దెన్ చేసుకొని ఇంకా మేము బయటికి వెళ్ళిపోయామన్నమాట. కంప్లీట్గా ఇంకా హోటల్కి వచ్చేసాము. ఇది మేము బూత్ బంగ్లా లాగానే ఉంది కదా, నైట్ టైమ్ హోటల్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఒక లైట్ కనిపిస్తుంది కదా, అది సోనీ వాళ్ళ రూమ్. మేము ఆ రూమ్లోనే ఉండే అనమాట ఆ టైంలో. డే 5 స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే కొన్ని టెంపుల్, హిడింబాదేవి టెంపుల్, ఇంకా మాల్ రోడ్స్ అని అనుకున్నాము ప్లాన్. రండి చూసేద్దాం. హిడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చిట్టి తల్లి చూడండి, గ్లౌజ్ వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు, చాలా అని చెప్తుంది. చాలా చల్లగా ఉంది, తనకి మాత్రం అస్సలు చలి పెట్టట్లేదు. ఇక్కడ కంప్లీట్ మ్యాప్ అనమాట, హిడింబాదేవి టెంపుల్ చుట్టూ ఎలా ఉంది రూట్ అని చెప్పేసి. లైక్ అక్కడ పక్కనే ఒక చిల్డ్రన్స్ పార్క్ టైప్ ఉంది, ఇంకా వాళ్ళ అబ్బాయి టెంపుల్ అని చెప్పి పరశురాముడు టెంపుల్ ఒకటి ఉంది, అట్లా అనమాట. అవన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉంది. మేము ఎంట్రన్స్లోనే లైక్ కొబ్బరికాయ అయితే తీసుకున్నాము, లైక్ దేవునికి కొట్టడానికి అని చెప్పేసి. ఇది అయితే 80 రూపీస్, 80 రూపీస్ టెంకాయ, పైన అది ఉంది కదా మనకి, అదంతా మొత్తం 100 రూపీస్ ఏమో పడింది మాకు. 100కి మొత్తం సెట్ ఇచ్చింది తను.
పట్టుకుంటుందంట అది. కొంచెం సేపు కూడా పట్టుకోలేదు, బరువు అవుతుందని మళ్ళీ ఇచ్చేసింది పాపం. చిన్నపిల్లలు అంతే కదా, అంత క్యూట్గా ఉంటుందో వాళ్ళు చేసే అల్లరి. అప్పుడప్పుడు అంతే ఆష్ట కూడా వస్తుంది అన్నమాట. మీ ఇంట్లో ఇలా చేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అలాగే వెళ్తున్నాము. నాది సోనీది సేమ్ శారీ ఉంటుంది, అంటే మేము అనుకొని తీసుకున్నాం అనమాట. మీషోలోనే బుక్ చేసాము. యాక్చువల్గా రీల్ కూడా పెట్టాను నేను మీషోలో శారీ తీసుకున్నప్పటికీ. ఇద్దరం సేమ్ ఉండాలి, వన్ డే అట్లా సేమ్ కట్టుకోవాలి అని చెప్పి తీసుకున్నామన్నమాట ఇద్దరం. ఇలా ఎంట్రన్స్లో వెళ్తూనే నాకు ఇలా కనిపించింది, లైక్ ఈ చెక్క పైన అదిగో బరువు అవుతుందని చెప్పిస్తుంది దొంగది. నరేష్కి వాళ్ళ మామకి ఇచ్చి వెళ్తుంది అనమాట. ఈ చెక్క అవన్నీ చూసి మేము కొంచెం మంచిగా అనిపించింది మాకు. లైక్ చాలా తక్కువ ప్రైస్ అండి. మన దగ్గర అయితే అది చాలా కాస్ట్ వేస్తారు వాళ్ళు. ఇక్కడైతే చాలా తక్కువ అనిపించింది. ఫస్ట్ మేము చూస్తూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొంచెం డిస్కస్ చేసి మళ్ళీ బ్యాక్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తుంటే కంటిన్యూస్గా ఉండే. ఇది చూసి ఫస్ట్ నేను కాస్ట్ అయితే అడిగాను ఎంత అని చెప్పేసి. కాస్ట్ అడిగిన తర్వాత తను చెప్పాడు ఇంతేనా అనిపించింది. సరే మనం ఒకటి మెమరబుల్గా ఉంటుంది కదా, ఒకటి తీసుకుందాం స్వీట్ మెమోరీస్ లాగా అనుకొని మేము ఒకటి పెద్దది లైక్ దిల్ షేప్ లాగా తీసుకున్నాను. అది మీకు నేను వీడియోలో చూపిస్తాను తర్వాత. ఈ పెయింట్స్ అన్నీ ఒక్కొక్కటి 150 నుంచి మనకి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఒక చిన్న కీ చైన్స్ అయితే మనకి 50 రూపీస్లోనే అవైలబుల్ ఉండే ఇక్కడ. 150 నుంచి 250, 350, 450, 550 అట్లా ఆ రేంజ్లో ఉండే. మనకి 200, 300లోనే మంచి మంచి థీమ్స్ అయితే వచ్చినాయి ఇందులో. దిల్ షేప్ అని చెప్పేసి, రౌండ్ అని, లైక్ డిఫరెంట్గా ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మేమైతే కొన్ని కీ చైన్స్ తీసుకున్నాము అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలని. అది మీకు షార్ట్ వీడియో పెట్టాను ఆల్రెడీ. అది గిఫ్ట్స్ వీడియో కూడా చేశాను, అది కూడా పెడతాను. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో అయితే. ఇక్కడైతే హ్యాండ్మేడ్ అనమాట. హ్యాండ్మేడ్కి లైక్ గ్లౌజెస్, క్యాప్స్, చిన్నపిల్లలకి క్యూట్గా ఏమంటారు మన గౌన్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు ఉల్లన్తో కుట్టారు. చాలా బాగుండే. బట్ మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు కదా, అందుకే నేను తీసుకోలేదు. అంటే అన్న పిల్లలు ఉన్నారు, బట్ ఒక్కరికి కాదు అందరికీ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎవరికి తీసుకోలేదన్నమాట. కాస్ట్ కూడా తక్కువే ఉండే ఇక్కడ మనతో పోలిస్తే అక్కడ తక్కువే ఉండే, చాలా తక్కువ ఉంది. వాళ్ళు మొత్తం సెట్ అనమాట. ఒక చిన్న గౌను, చిన్న షూస్, చిన్న గ్లౌజ్, చిన్న క్యాప్, అలా ఒకటే మొత్తం సెట్, మొత్తం ఉల్లన్తో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండే. కంప్లీట్గా ఇదైతే టెంపుల్, నా డ్రీమ్ అనమాట. ఈ టెంపుల్ అంతా రీల్స్లో చూసి ఇలాంటి ప్లేస్ అసలు మనం వెళ్ళగలుగుతామా, విజిట్ చేయగలుగుతామా అనే ఒక డైమల ఒక ఇదిలో ఉండే అనమాట. బట్ ఫైనల్లీ నేను కూడా ఇలాంటివి చేయగలుగుతా అని ధైర్యం అయితే వచ్చేసిద్దా. ఫైనల్లీ వీళ్ళందరినీ వీళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఈ చెట్ల వల్ల చాలా ఎక్కువ మా దురదృష్టమో తెలీదు, మేము శారీస్ కట్టుకొని రెడీ అయినందుకేమో దేవుడికి నచ్చలేనట్టుంది. మనకి వర్షంతో అక్షంతలు వేసాడనమాట బాగా గట్టిగానే. ఆ వెదర్లో చీరలు కట్టుకోవడమే ఎక్కువ టెంపుల్కి. బట్ ఆ టైంలో మళ్ళీ దానికి వర్షం కూడా యాడ్ అయిపోయింది మాకు ఆ టైంకి. దర్శనం అయితే చేసుకున్నాము. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ కొంచెం కాళ్ళు కడుక్కొని వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్, రీల్స్ అట్లా తీసుకున్నాము. దగ్గర నుంచి కంటే దూరం నుంచి క్లారిటీగా ఉంటుంది. ఇదిగోండి వర్షం చూడండి ఎలా పడుతుందో ఆ శారీస్ వేసుకొని. ఇక్కడ చిన్న చిన్న కుందెలు, ఇంకా గొర్రె పిల్లలు ఉండే అనమాట, వైట్ క్యూట్గా. వాటితో మనం ఫొటోస్ దిగొచ్చు పే చేసి. వర్షం పడుతుందని చెప్పేసి వీళ్ళు స్టాల్స్ అన్నీ కప్పేశారు. ఇక్కడ నుంచి మనం కొంచెం వాకబుల్ డిస్టెన్స్, ఒక 2 minutes వాక్ చేస్తే మనకి ఇక్కడ పరశురాముడు టెంపుల్ వస్తుంది. అక్కడ మనం అంటే లైక్ హిడింబాదేవి, ఇక్కడ హిడింబాదేవి అంటే అక్కడ కొడుకు టెంపుల్ అని తెలుసు మాకు. అంత కరెక్ట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియదు. బోర్డు మీద ఉంది, మీరు కావాలంటే పాజ్ చేసి చదవండి.
తెలుసు యాక్చువల్లీ, కానీ మర్చిపోయినా నేను ఈ వీడియో చేసేసరికి అటు ఏమంటారు దానికి సంబంధించిన హిస్టరీ అంతా. ఇక్కడైతే మేము పూజ చేసేసాము. మేము అక్కడ లోపల కొట్టిన కొబ్బరికాయ ఇక్కడే పెట్టేసామన్నమాట. ఎందుకంటే దాన్ని పట్టుకొని తిరగలేం కదా అని చెప్పేసి అక్కడ పెట్టేసాము. దేవుని దగ్గర పెట్టేసి కొంచెం ఆయిల్ అవన్నీ వేసి దీపం పెట్టి మొక్కుకున్నాము. నా చిట్టి తల్లి అయితే కంటిన్యూస్గా అదే మొక్కుడి పని మీద ఉంది. అది ఇంకో పని లేదే దానికి. నాకు ఆ చెట్టు చూడంగానే ఫస్ట్ కొంచెం భయం వేసింది. ఎందుకంటే అన్ని త్రిశూలాలు ఇంకా గొర్రె పొట్టెల్ కొమ్ములు ఇవే ఉండే అనమాట దానికి. ఈ టెంపుల్కి పక్కనే మనకు ఒక మ్యూజియం ఉంటుంది, వీళ్ళ కల్చర్కి సంబంధించిన మ్యూజియం. అక్కడ ఈచ్ మెంబర్కి 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. 1 పర్సన్కి 20 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. లోపల వెళ్ళి చూస్తే అన్నీ వాళ్ళ లైక్ మనకు ఉంటాయి కదా పురాతన వస్తువులు అని చెప్పేసి, వాళ్ళ సైడ్ వాళ్ళు యూస్ చేసిన పురాతన వస్తువులన్నీ ఇక్కడ ఇలా భద్రపరిచారనమాట. టెంపుల్ పక్కనే ఉంటుంది. మేము లోపలికి వెళ్ళిపోయాం. వర్షం అయితే ఫుల్ ఉంది బయట. అప్పటికి మేము లోపలికి వెళ్ళిపోయాక స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నమాట ఇది. వాళ్ళు అప్పట్లో ఇదంతా ఈ పాత్రల్లో వంట చేసేవాళ్ళు, ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఇలా పెట్టారనమాట మ్యూజియంలో. అలా వంట చేసేవాళ్ళు అని చెప్పేసి. ఇది లైక్ బెడ్షీట్స్ చేసేవాళ్ళు, తోలు ఏమంటారు మన గొర్రెలో తోలు ఉంటుంది కదా వాటితో లైక్ అట్లా అవన్నీ ట్రెడిషనల్ అన్నీ వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఆ హౌస్ థీమ్ అండి. వుడన్తోనే హౌస్ ఎంత బాగా కడతారు వీళ్ళంటే అంత బాగుంటుంది. మన అన్ని సిమెంట్ కదా, వాళ్ళే చూసాక కొంచెం బాగుంది అని అనిపించింది అనమాట. టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి వీళ్ళవి. ఇది దారాలు నేసేది ఇవన్నీ క్యాప్చర్ చేశాను. కొంచెం బోరింగ్గా ఉన్నా చూసేయండి ప్లీజ్. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన సాక్స్, అది బెడ్షీట్స్, షాల్వాస్, స్వెటర్స్. నేను చెప్పాను కదా నాకు బాగా నచ్చిన థీమ్ అని చెప్పేసి అది ఇదే అనమాట. టెంపుల్స్ అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్స్ అనమాట ఇవన్నీ. వాళ్ళు ఇలా శాంపుల్స్ చేసి పెట్టారు. ఇంత పెద్ద ఉంది కదా. రియల్గానే అనిపిస్తుంది అవి చూస్తుంటే. ఆ పేర్లు వీడియో అయితే తీసాను కానీ పేర్లు సరిగ్గా రాలేదు చదవడానికి, సారీ ఫర్ దట్. సరిగ్గా అనిపించట్లేదు. ఇవన్నీ తిరిగి చూడలేని వాళ్ళకి ఒక్క దగ్గరే ఇలాంటి ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది మనకి. దీన్ని గ్లాస్లో భద్రంగా భద్రపరిచారనమాట, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా. ఈ మిషన్ చూడంగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ తాత. గాంధీ తాత బాగా చుట్టేవారు కదా దానితో దారం, అందుకని నేత వేసేవాళ్ళు కదా.
ఇదంతా వాళ్ళ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. మనం ఇక్కడ గోల్డ్ వేసుకుంటాము అట్లా ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ ఇది సిల్వర్ టైప్ ఎక్కువ వేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ ఐటమ్స్ వేసుకోవడము. సిల్వర్ టైప్ జ్యువెలరీ. మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. ఇంకా ఇది లాస్ట్ ఎంట్రన్స్కి వచ్చేసాము మేము. ఇది చూసేసి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము. మనకి మంచు పడ్డప్పుడు టెంపుల్ అంతా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు ఏం పడట్లేదు కాబట్టి నార్మల్గా ఉంది. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. అప్పటికి కొంచెం వర్షం బాగానే పడింది, ఇంకొంచెం పెరుగుతుంది. ఈ టైంలోనే మేము బయటకు వెళ్ళిపోయాము ఫాస్ట్గా. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ మాల్ రోడ్స్కి అయితే వెళ్తున్నాము. మాల్ రోడ్స్లో ఇంకా లాస్ట్ డే అనమాట ఇది మాకు ట్రిప్. మాల్ రోడ్స్లో కొంచెం షాపింగ్ అలా చేసేసి నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మేము నెక్స్ట్ డే మళ్ళీ మనాలి టు ఢిల్లీ రైడ్ ఉంది కాబట్టి, లైక్ జర్నీ ఉంది కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ డే మాకు ఏం లేదు, హిడింబాదేవి టెంపుల్ జస్ట్ మాల్ రోడ్స్ 2 అయిపోయినాయి. అది కూడా చాలా తొందరగా అయిపోయింది. ఐ థింక్ 3 o'clock వరకు మేము చూసేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనకి ఒక పార్క్, టెంపుల్, ఇంకా షాపింగ్ ఏరియా షాపింగ్ చేసుకోవడానికి ఉంది అని చెప్పారు. సరే అని చెప్పేసి బయలుదేరాము అక్కడికి. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఈ చలికి ఇంకా ఈ వర్షం అంటే అస్సలు తట్టుకోలేరు అనమాట. నేనైతే అస్సలు తట్టుకోలేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా జర్నీలో ఇలా వర్షం పడుతుంది అని ఆ టైంలోని. ఇదైతే ఒక పార్క్ అనమాట. సేమ్ 8 trees ఉంటాయి మొత్తము ఆ పార్క్లో. అంటే మాకు కూడా తెలీదు, మేము వెళ్దామని వెళ్తుంటే వాళ్ళ లోపల నుండి వచ్చిన వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు, ఏం లేదు మొత్తం ట్రీసే ఉన్నాయి, ఇంకా చల్లగా ఉంది, వర్షం పడుతుంది కదా పాపని ఎత్తుకొని ఎందుకు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ టెంపుల్ ఉంది అంటే విజిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడే మాల్ రోడ్స్లోనే ఉంది టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి బుద్ధుడికి సంబంధించింది అనమాట, బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ బుద్ధుడు ఉంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగుండే, లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అట్లాంటివి ఏం లేవు మనకి. ఇక్కడ రకరకాల పూల చెట్లు అవన్నీ ఉన్నాయి. పువ్వులు కూడా చాలా బాగుండే చూడడానికి. ఇక్కడ వీళ్ళు బాగా గులాబీ చెట్లు పెడతారు. మన దగ్గర కంటే వీళ్ళ దగ్గర చాలా పెద్దగా అవుతుంది గులాబీ ఫ్లవర్ అనేది. వీళ్ళు ఎంట్రన్స్లో కూడా అవే పెట్టుకున్నారు. మనకి చైనీస్ థీమ్ కనిపిస్తుంది స్టార్టింగ్లోనే, డ్రాగన్స్ ఇక్కడ ఉంది చూడండి, హిమాలయన్ బుద్ధిస్ట్ అని చెప్పేసి. ఓకే, లోపలికి అయితే వచ్చాను. లోపల ఇలా ఉందన్నమాట. ఎంత పెద్ద బుద్ధుడు ఉన్నాడో లోపల. మనం కింద నుంచి చూస్తే చాలా హైట్లో ఉన్నారు, మనం రీచ్ అవ్వలేము. ఇది ఇక్కడ వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటారనమాట. ఇక్కడ నుంచి మేము పైకి అయితే వెళ్తున్నాము బుద్ధుడి దగ్గరికి అని చెప్పి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్తే, ఇందాక మీకు కింద నుంచి చూపించాను కదా పైకి, ఇప్పుడు తల నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారు కూడా ఉండే పక్కన ఒక శక్తి మాత. ఇవన్నీ మన నరేష్ క్యాచప్ చేశాడు, ఏంటో అర్థం కాలేదని చెప్పేసి చేశారు. అది అంటే ఆయన అమ్మవారు అనమాట. తిను కంప్లీట్గా కూడా వీడియో తీయడానికి రాలేదు మా వారికి. అదిగోండి, ఫేస్ తీయకుండా ఓన్లీ బొజ్జ తీసుకొని వచ్చింది వీడియో. ఏం చెప్పాలో ఏమో, ఎంతో క్లోజప్లో తీసాడు కదా వీడియో.
కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఆ టైంకి మాత్రం. నాకు ఈ లైట్స్ అయితే భలే నచ్చింది, మొత్తం లైట్స్ పెట్టి డెకర్ చేశారనమాట. ఇది ఏది చక్కగా. నేను షాపింగ్ అయితే చేశాను, బట్ షాపింగ్ వీడియో అయితే తీయలేదు. షాపింగ్ ఏమేమి చేశాను ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో రివీల్ చేస్తాను. ఇంతటితో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము మనాలి టు ఢిల్లీ ట్రిప్ ఉంది. అది నేను సపరేట్గా వ్లాగ్స్ అయినా వీడియో అయినా పెడతాను. సారీ ఫర్ ద లేట్, చాలా లేట్గా పెడుతున్నాను ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు ఏదైనా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను వెళ్ళే వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.